మణికంఠని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి తన ముందు పృథ్వీ అండ్ యష్మికి సంబంధించిన ఫుడ్ పెట్టినప్పుడు మణికంఠ పృథ్వీని మాత్రమే సెలెక్ట్ చేస్తాడు కదా, ఇంకా యష్మిది ఉండదనమాట. కాకపోతే బిగ్ బాస్ ఏమనుకున్నాడో ఏమో, ఒక్క సెకండ్ మాత్రం అంటే లైవ్లో ఒక 1 minute మాత్రం తనకి చూపిస్తారనమాట. చాలా తక్కువ టైంలో తనకు వచ్చిన లెటర్ చూపిస్తారు. ఆ టైంలో యష్మి వచ్చి చూసుకునేలోగా అది మిస్ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో చూపిస్తారనమాట. బట్ ఆ లెటర్లో ఉన్న సారాంశం ఏంటో మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. తను వాళ్ళ నాన్నగారు రాస్తారనమాట ఆ లెటర్. తను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది. ఆ కష్టాలు పడి ఇప్పుడు ఈ స్థాయి దాకా వచ్చింది. తన డ్రీమ్స్ని అచీవ్ చేసే టైంలో నేను ఎప్పుడు నీ పక్కన లేదు, అలా ఎప్పుడు నీకు సపోర్ట్ ఇవ్వడానికి నేను ఆ టైంలో లేకపోయినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. కాకపోతే మేమెవ్వరం సపోర్ట్ చేయనప్పటికీ నువ్వు ఒక్కదానివే వారియర్ లాగా కష్టపడి నీ డ్రీమ్స్ని నీ గోల్స్ని అచీవ్ చేసుకున్నావు. నీ అవన్నీ చేయడానికి నీ మెయిన్ కారణం ఏంటి అంటే మేము ప్రౌడ్ అవ్వాలి నిన్ను చూసి అని చెప్పేసి ఇవన్నీ నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు. కానీ ఇలా సంపాదించే టైంలో నేను కానీ ఫ్యామిలీ కానీ నీకు సపోర్ట్గా దగ్గర లేము. దానికి మేము చాలా బాధపడుతున్నాము. కానీ ఈరోజు నేను గర్వంగా ఒక విషయం చెప్పగలను, నువ్వు దేనికోసం సాధించడం కోసం ఇంత కష్టపడ్డావో మేము నిన్ను చూసి గర్వపడాలని, అది ఆల్రెడీ సాధించావు. నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను, నిన్ను నా కూతురిగా నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. యు ఆర్ మై వారియర్, స్టే స్ట్రాంగ్ అని చెప్పేసి వి ఆల్ మిస్ యూ అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి నుంచి మెసేజ్ వస్తుందన్నమాట. బట్ ఈ మెసేజ్ పాపం పూర్తిగా యష్మి చూసుకోలేదు. అట్లా కొంచెంసేపు డిస్ప్లే వెళ్ళిపోతుంది అనమాట. సో అలా యష్మి తన ఫాదర్ నుంచి వచ్చిన లెటర్ని మిస్ అయిపోతుంది. యష్మికి వాళ్ళ ఫాదర్ రాసినటువంటి లెటర్ మంచిగా మీకు అనిపిస్తే లైక్ చేయండి. అండ్ గైస్, మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ మీ ముందు ఉంటాను. బాయ్.